గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 329 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 48,651 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. మార్కెట్ అయితే గ్రాడ్యువల్గా ఫాలో అవుతూనే వస్తుంది. సో ఈరోజు మార్కెట్లో మనకి ఇండికేషన్ చూస్తే మార్కెట్ యాక్చువల్లీ ఫాలో అయింది. ఫాలో అయిన తర్వాత సో హ్యూజ్గా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత ఒక స్మాల్ కరెక్షన్ జరిగి మార్కెట్ అనేది ఒక ఫాలో అయింది. మళ్ళీ ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఒక బిగ్ కరెక్షన్ అయితే జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము, మనకి ఏ విధంగా ఈరోజు మనకి ఇదేందో చెప్తా చూడండి. యాక్చువల్లీ మార్కెట్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, యాక్చువల్లీ ఫస్ట్ 15 మినిట్స్‌లోనే మనకు క్లియర్ ఇండికేషన్ అనమాట. యాక్చువల్లీ నేను గ్యాప్ అప్ అయితే మార్కెట్‌లో ఇచ్చేయమని చెప్పాను. గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్‌లో కొంచెం అబ్జర్వ్ చేసుకోండి చెప్పాను. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉందో ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ ఫాలో అయిందనమాట. సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుద్దని సైన్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో దాని తర్వాత మార్కెట్ అనేది ఒకే రేంజ్‌లో కన్సల్టేషన్ అయితే జరిగింది. సో గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అవుతూ కన్సల్టేషన్ అయితే జరిగింది. కానీ పెద్దగా ఏం మొమెంటమ్ ఏం కనిపించలేదనమాట. వన్ సైడ్ ర్యాలీ లాంటిది. సో ఇక్కడైతే మంచి మొమెంటమ్ జరిగింది. మనం ఈ టైంలోనే ఎంట్రీ తీసుకున్నాం అనమాట. సో ఇంకా ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. దాని తర్వాత ఇంకా మార్కెట్ ఏ విధంగా ఉండబోద్ది, మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రేపు మార్కెట్‌లో ఎలా ఉండబోతుందో చెప్తా చూడండి. సో రేపు మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్‌లోని ఒక బిగ్ రిజెక్షన్ కనిపించిందనమాట ఈ లెవెల్‌లో. సో చూద్దాం పాజిటివ్‌గా ఉంటుందని. సో గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక బుల్లిష్ ర్యాలీ అయితే జరగొచ్చు. ఒక స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఉండొచ్చు. చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఉండబోద్దనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో అందులో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.